వెరీ యంగ్ డైనమిక్ లీడర్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు. సో లక్ష్మీనారాయణచారి గారు ఒక కార్పొరేటర్గా కావడానికి ఎందుకు ముందరకు వస్తూ ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ బరిలో ఉండబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండబోతా ఉంది. సో ఆ క్యాండిడేట్లను కాదని రేపు బీజేపీ పార్టీ బలపరిచిన సో నారాయణచారి గారికి ఒక ఓటు వేయాలంటే ఏం చూసి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 48లో అయితే ఉన్నాం. సో మనతో మాట్లాడడానికి వెరీ యంగ్ డైనమిక్ లీడర్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సో లక్ష్మీనారాయణచారి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే అక్కడక్కడ పాంప్లెట్స్ కావచ్చు, నిన్న మహబూబ్నగర్ ఎంపీ అర్ణమ్మ గారి చేతుల మీదుగా సో ఏదైతే జెండా ఆవిష్కరణ ఇటువంటి కార్యక్రమాలతో మంచి దూకుడుగా ముందరికి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో వారి మాటల్లోనే సో నెక్స్ట్ ఒక కార్పొరేటర్గా కావడానికి ఎందుకు ముందరకు వస్తూ ఉన్నారు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వచ్చిన తర్వాత వార్డు కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిపైన వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా డివిజన్లో ఉండే సభ్యులందరికీ వారి యొక్క పూర్తిగా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారు ఎందుకు ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సో మన ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఇట్లా బాగున్నారా? సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా టైం ఇచ్చినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న. సో ముఖ్యంగా మీరు ఇప్పుడు పొలిటికల్గా ఎప్పటి నుంచైనా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు వ్యక్తిగతంగా ఏంది, మీకు ఎంతవరకు మన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదా ఎటు? అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు, కులవృత్తి చేసుకుంటూ నలుగురిలో తిరుగుతూ కొద్దిగా మంచిగా అందరిలో ఉండడం, కొట్లాటలకు అలాంటివి పోకుండా మంచి చెడు చూసుకుంటూ కలుపుకొని పోవడం అలాంటి విషయం జరుగుతుంది. నేను వచ్చేసి కులవృత్తి వచ్చేసి వడ్రంగి, దాంతోపాటు 2017 నుంచి రియల్ ఎస్టేట్లోకి వచ్చి కొంచెం ఇంత డెవలప్మెంట్ అవుతున్నాం. మనకు తెలిసిన స్నేహితులు అందరూ కలిసి చేయడం వల్ల అందరూ ప్రోత్సహించేటట్టు రాజకీయాన్ని కొద్దిగా ఇన్ని రోజులు ఉన్నాం కానీ బయటికి రాలేదు. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాలకి, మేడం చేసిన దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుందని మనం కూడా తీసుకొని బయటకు వచ్చాం. సో మన ఫ్యామిలీలో అయితే పొలిటికల్గా ఎవరు లేదు, మీరే ఫస్ట్. అంటే ఇట్లా మీకు ఆలోచన మెయిన్గా వార్డు సమస్యలు చూసా, లేకపోతే ఒక లీడర్షిప్ కావాలి, 10 మందికి మనం న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో వస్తూ ఉన్నారా? ఎట్లా మీరు మెయిన్గా ఇప్పుడు కార్పొరేటర్ బరిలో ఉన్నట్టయితే మనకు అనిపిస్తూ ఉంది. ఓకే, అయితే మన వంతు ఏమైనా చేయాలనుకుంటే ఏదన్నా వ్యక్తిగతంగా కానీ పర్సనల్ కానీ చిన్నగా ఉంటుంది. ఏమైనా పెద్దగా చేయాలనుకున్నప్పుడు మాత్రం రాజకీయం ఉంటే కొద్దిగా బాగుంటుంది, మంచి సపోర్ట్ ఉంటుంది, కొద్దిగా అందరికీ మంచిగా చేయడం మాడడం అన్ని చేసుకోవచ్చు అని ఒకటి. సో ఇప్పుడు రాజకీయాల్లో మంచి కాకలు పెరిగిన రాజకీయ నాయకులు, ఉద్దండులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, మంచిగా అటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరితో ఈ నారాయణచారి గారు సో ఢీ కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోవచ్చా? ఉన్నాయనుకుని నేను చెప్పలేను, కానీ సరే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. దాంతో మనం చేసిన దానికి మంచి చేయడం అనేది ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళకి చూస్తారు. సో డివిజన్ 48 మీద మీకు ఏం అవగాహన ఉంది? మీరు స్థానికంగానే ఉంటారు కాబట్టి నాకు తెలిసి మీరు ప్రతి ఇంటిలో కావచ్చు, ప్రతి వార్డులో స్థానిక పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉందని నేను అనుకుంటున్నా. ఏమేం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయన్నా? మీరు ఆల్రెడీ క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి ఏమేమి సమస్యలు మేజర్గా మీకు చెప్తా ఉన్నారు? మేజర్ అంటే ఇప్పుడు సీసీ రోడ్లు గవి ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కరెంటు అక్కడక్కడ ఉన్నాయి. సరే మనం కూడా చేసే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతానికి. అయితే దాంతోపాటు పార్టీ సహకరించి మనం వీళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువ చేసి మంచి చూపిస్తాం ప్రజలు. ఇప్పటికైతే ఫ్రెండ్లీగా ఉన్నాం. సో స్థానికంగా అయితే మేజర్గా డ్రైనేజ్ సమస్య కావచ్చు, సో వీధి లైట్ల గురించి చెప్తా ఉన్నారు. సో మెయిన్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉండబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండబోతా ఉంది. సో ఆ క్యాండిడేట్లను కాదని రేపు బీజేపీ పార్టీ బలపరిచిన సో నారాయణచారి గారికి ఒక ఓటు వేయాలంటే ఏం చూసి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? నరేంద్ర మోడీ చేసే మంచి కార్యక్రమాలు ఒకటి, ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి లేడీ అయినా కూడా మంచిగా చేస్తుంది కాబట్టి ఒకటి అందరి లోపల
మంచితనం ఉంది. దాంతోపాటు నేను స్నేహపూరితంగా ఉన్నందుకు సరే ఛాన్స్ ఇస్తే అవకాశం ఇస్తే అందరికీ మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎట్లా పార్టీ నుంచి ఏమన్నా హామీ వచ్చిందా? ఇంకా అది కేటగిరీ వైజ్గా వస్తుంది కదా, దాన్ని బట్టి బీసీ కానీ జనరల్ కానీ వస్తే మనకి ఇష్టం. సో రిజర్వేషన్ అనుకూలంగా వస్తే నారాయణాచారి గారికి అనుకూలంగానే ఉంది పార్టీ. దాన్ని కూడా పెద్దలు చెప్పింది, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక జనరల్ వచ్చినా ఓకే, బీసీ వచ్చినా ఓకే, రెండింటిలో ఉంటాయి. సో నెక్స్ట్ ఏదేమైనా నెక్స్ట్ మంత్ అయితే ఓటింగ్ ఉండబోతా ఉంది. సో డేట్స్ కొంచెం అటు ఇటు కావచ్చు. సో దానికి సంబంధించి కొంచెం నేను మొన్న ఇష్యూలో ఓటర్స్ కొంచెం వేరే వార్డు ఇక్కడ వచ్చారు అంటానే ఉంది. సో మన వార్డులో అటువంటి పరిస్థితులు ఏమైనా తలెత్తున్నాయి? ఉన్నాయి, ఇక్కడ కూడా అక్కడికే వచ్చినాయి. మా ఇంట్లోనే 6 ఓట్లు ఉంటే కొన్ని అక్కడ పోయినా కొన్ని ఇక్కడ వచ్చినాయి. మరొకరికి ఇచ్చినాము, ఇప్పుడు వచ్చిన ఇష్యూ కూడా ఉంది. సో ఇంకా దాంట్లో కూడా ఒక 2 మిస్ అయినాయి. ఇక ఏ వాడైనా ఒకటి ఎక్కడైనా ఓటు ఇవ్వాల్సిందే కానీ తప్పదు. ఇప్పుడు మన మార్చిలో కూడా ఓకే. ఇక ఇదంతా సో ఫైనల్ లిస్ట్ వచ్చింది కాబట్టి కొంచెం ఉన్నాయి, ఇప్పటికైనా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఉంటాయి. కొన్ని ఇంట్లలో 5 ఓట్లు 6 ఓట్లు ఉంటే అక్కడ 2 ఇక్కడ 2 అట్లా చేయడం వల్ల కొంచెం ఓటు అనేది అక్కడికే మిస్ అయింది. సో రేపు ఓటింగ్ చేయబోయే ఈ డివిజన్ సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్కి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మిమ్మల్ని ఏం నమ్మి మీకు ఓటు వేయాలి ఓటర్? అసలు నరేంద్ర మోడీ గారిని నమ్మాలి, తర్వాత లీడర్లను నమ్మాలి. నేను ఇక్కడ ఉన్నాను కానీ గెలిస్తే అందరికి దగ్గరలో ఉండి చేపిస్తాను. సో ఎట్లా ఉంటుంది అరుణమ్మ గారి యొక్క బాండింగ్? సో మీకు కావచ్చు, వాడు కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు కావచ్చు, సో చెప్పుకోవడానికి అందుబాటులో కావచ్చు, ఎట్లా ఉంటుంది సమస్య పరిష్కారం కోసం? పరిష్కారం కోసము మనకు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, మాకు జోను సౌత్ జోను కర్ణాకర్ రెడ్డి ఉన్నాడు, పెద్దలు ఉన్నారు. అక్కడ తీసుకొస్తే వాళ్ళు మేడం దగ్గర మాట్లాడి మాకు అన్ని విధాలు చేస్తారు. సో అధిష్టానం నుంచి అయితే మంచి ఆశిస్తులు ఉన్నాయి. సో ఓకే. సో ఇది ఏదైతే లక్ష్మీనారాయణాచారి గారి మాటల్లో స్థానికంగా వార్డులో, సో వారు కూడా స్థానిక నాయకులు కాబట్టి వార్డులో ఉన్న ప్రతి సమస్య పట్ల పూర్తి అవగాహన అయితే ఉంది కాబట్టి, సో ఏవైతే సమస్యలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయో రేపు నెక్స్ట్ ప్రజలు అవకాశం ఇచ్చి సో గెలిపిస్తే 100% ఏదైతే రాజకీయాల్లో ఒక సేవ చేయాలని ఒక దృక్పథంతో అయితే ముందరకు వస్తూ ఉన్నా కాబట్టి ప్రజలందరూ వీటన్నిటినీ ఆలోచన చేసి సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తికి సో అధికారాన్ని ఇచ్చినప్పుడే సో వార్డు అనేది ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసుకోవాలి. సో వార్డులో ఎవరు రాజకీయాల మీద బ్రతకనికి వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, సో వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి మనం అధికారాన్ని ఇచ్చినప్పుడే డివిజన్ అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తిని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.